అందరూ ఆడళ్ళు ఏమన్నారు? అది పోలీసు వాళ్ళకి రిపోర్ట్ అంటే అది ఎంత ఇచ్చినా ఏం కాదు, అది పిచ్చిది మెంటల్ది, ఎవరు లేడు దానికి పిచ్చి లేచింది మెంటల్ అని అందరూ చెబుతారా అనుకున్నారు. నువ్వు సప్లై ఊకుంటేనే తప్పేమన్నా ఉండు, లేకపోతే ఆడ కట్టకట్ట కిరాయి కొడుకు. అది నువ్వు ఇది ఉంటే నాకు కూడా మంచిగా పెట్టలేదు పాడగా ఒక్కరిని దిక్కులేరా రాక నీ వల్ల అడిగినట్లేదా ఎందుకు కోరింది బతుకు పాడుగారు. 3 రోజుల నుంచి అన్నం తినకుండా నోట్ల మింగ రాకుండా జ్వరం వచ్చి వసపడతలేదు. ఏదో ఒక్కరు సప్పుడేకున్నా కూడా నోరు మూసుకొని ఊకున్నా కూడా వాళ్ళు రెచ్చగొడుతున్నారు. ఎవరన్నా తిను అన్నట్టు కాదు. అమ్మ గొర్రెలను తీసుకొచ్చి ఆడదోలిండు. మరి ఏంది ఉప్పి గట్లా మాట్లాడుతున్నా, నీ ఆతులు ఎట్లా విక్కుతుంది, నీ బూరె ఎట్లా విక్కుతుంది. సాయిబాబా కూడా అడిగినాడు కదా, ఇంటి ముందట ఉన్నాడు, ఒక్కరు అడిగినాడు కదా. అందుకే నువ్వు పగలు ఉన్నావో చెప్తారా, నువ్వు ఆసుమూడి సచ్చారు ఒట్టి చేపలే కానీ అది మన దోసుకొని సచ్చింది ఉంటారు. ఎవరు వీరు బాగా తెచ్చుకోరు. నువ్వు వీడు ఎందుకుంటావు, నువ్వు నీకు ఏముందిరా, జనగమ్మ కనువో మీ తమ్ముని దగ్గర పోయో ఎందుకు బతుకుతావు, నీకు ఏం అవసరాన్ని ఈడు ఉంటావు. నీ ఇల్లు కాదలు నీ పేరు మీద ఉందా, నీ జాగా నీ పేరు మీద ఉందా అంటూ మాట్లాడుతుండు కర్రోడు. ఒకటి అడగండి సరిపోకటి 20 ఇంట్లో ఒకటి 20 మంది నువ్వు ఒకదాన్ని ఏనే వెళ్తావు చెప్పు నాకు. ఏమంటుంది మనోళ్ళు మన జమ్మి వాళ్ళు అంటారు, మేము ఒక ఆడపిల్లను మేము మంచిగా చూస్తున్నాం, మా ఆడపిల్లని మంచిగా చూస్తున్నాం, ఈమెను రోజు పొద్దున పూట కడుగుతుంది తిడుతుంది, కడగ ముందుకే కడుగుతుంది తిడుతుంది అని చెప్తారు. రోజు తిట్టేది అప్పుడు పెద్దమ్మ తెలియదు పెద్దమ్మ తెలియదు. నాకే హాస్టల్ అనిపించి చచ్చిపోయింది బెస్ట్, ఎందుకు వాడి కోసం బతకాల అట్లా అనిపిస్తుంది కానీ మనసుకు. కానీ నిజంగా పెద్దమ్మ నా అంత అదృష్టవంతురాలు ఎవ్వలేరు. ఇప్పుడు వస్తుంటే ఆడు మూత్రం పోసుకుంటా కాండి చుంచుకుంటా పిచ్చర్లు పట్టు చూపెడుతుంటే ఏంది. అలా భార్యనో కొట్టు తిట్టు అంటే ఏం తిడతాం ఏం కొడతాం, ఆడపిల్లము వాళ్ళ చూస్తే గప్పు పిచ్చర్లు ఇట్లా చూపెట్టుకొని ఎట్లా ఉన్నాయి సపరేట్ ఎవరు ఇల్లు దొరకదా బిడ్డ. 1000 కిరాయి ఎవరు కట్టాలి, నిన్నేం పని చేస్తున్నా చేతనైతే లేదు, పేగులన్నీ మండుతున్నాయి. మరి అన్నీ మంట హాస్టల్లో ఉండరాదు, కోళ్ళ వీళ్ళ నమ్మకారు హాస్టల్లో రాదు, నియాసడ్డలు మొత్తం ఉన్నారు హాస్టల్లో. నువ్వు పని చేయలేవు హాస్టల్లో. ఒక్కళ్ళు మంచిగా ఉన్నారా, బుజ్జి పెళ్ళి ఎప్పుడు పెట్టుకున్నారు, ఎప్పుడు ఎక్కడ ఆషాఢ వెళ్ళద్దా, శ్రావణంలో ఇంకా 15 రోజులు ఆషాఢం ఆషాఢ ఇల్లట ఆమె బుద్ధరు చూసుకుంటారా. ఒక్కళ్ళు మరి నా అయ్యకి తెలుసు నా బిడ్డ ఏం తింటుంది ఏం కథ అని. నేను తొంగి చూసిపోతా పోరెట్లుందో, డబ్బులు ఏమైనా అవుతుంది నా బిడ్డకు వానికి తొక్కలాటలేదు, ఎవరు తొక్కట్లేదమ్మా. కన్నాడు నచ్చాడు, నీకు కన్నది నచ్చింది, నీ తోడవుట్లు తగ్గలేరు, నీకు ఎవరు మాట్లాడతారు. నువ్వేమన్నా మంచి నువ్వు లాభాలు ఒక్క నిద్రపోయినా డోర్లే కొట్టుతారు, నువ్వేం కొట్టలే అంటారు. అక్కడ కాకుండా బయట వస్తాడా దొంగోడు వస్తాడా, చెప్పుకుంటుండో ఇజ్జత్ తక్కువ అనంటుండు. ఇవాళ పోలీసుని తోలుతావు రేపు అమిషాన్ని తోలుతావు, నువ్వు వీడు ఎందుకుంటావు అని మళ్ళీ అంటుండు. ఉప్పి వాళ్ళ అయ్యా నువ్వు ఎందుకుంటావు నీకేం అవసరం ఉంటావు అంటుండు. నేను నన్ను రిత్తురు వాళ్ళు చేసే పని చెప్తుర్రు. ఇక్కడైతే లేవు ఇంట్లో ఇక్కడ వాళ్ళ దగ్గర
ఎవ్వరికి లేవు ఖాళీ లేవు ఇల్లులు లేవు. అన్నీ నిండినాయి ఆంధ్రలో. అవును. ఈ రంగుల చెవిలు అంతే, రంగుల చెవిలు దగ్గర అని గడ్డీలు చేసుకుంటాం. మళ్ళీ బిల్లు వచ్చి వాళ్ళకి దగ్గర వద్దు, దగ్గర వాళ్ళకి దగ్గర ఉండొద్దు. పోయి దూరం ఉండాలి, కళ్ళకు కనబడొద్దు. అరవడో కళ్ళు చూసి కళ్ళకు కనబడలో గుణం. పెట్టుకోవాలి. కోడలు ఉన్నదిరా, ఇల్లు ఉంటేనే ఉంది చీరతోని. ముసలోడు ఇంటి ముంగట ఉంటాడు, ఇంటనే ఊరికేనే ఉంది. వద్దు పెద్దమ్మ, చూసుకుంటే ఏదైనా ఒకటి చూసుకో.